Hyderabad's #1 real estate company, Sri Siddhivanayaka Property Developers. విధాత రాసిన రాత ఎంత విచిత్రమైందో అంతకంటే క్రూరమైంది. నూరేళ్ల జీవితాన్ని పంచుకోవాలని 7 అడుగులు నడిచి ఒకరికొకరు తోడుగా ఉండాలని ఆ ప్రేమ జంట కలలు కంది. ఇరు కుటుంబాల ఆశీస్సులు లభించాయి. నిశ్చితార్థం కూడా ముగిసింది. వచ్చే ఏడాది కొత్త ఇల్లు కట్టుకొని ఆ కొత్త ఇంట్లోకి దంపతులుగా అడుగు పెట్టాలని ఆశపడ్డారు. కానీ అంతలోనే విధి అగ్ని రూపంలో వచ్చి వారి జీవితాలను బూడిద చేసింది. లక్నో ఘోర అగ్ని ప్రమాదంలో నీలేష్, అనామిక అనే ప్రేమ జంట సజీవ దహనమైన ఉదంతం కన్నీళ్లు తెప్పిస్తోంది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన ఆ ఇద్దరు ఒకేసారి పాడ ఎక్కిన ఈ హృదయ విదారక గాథ ప్రతి ఒక్కరిని గుండెల్ని పిండేస్తోంది. నీలేష్, అనామిక ఇద్దరు లక్నోలోని ఒకే కోచింగ్ సెంటర్లో పనిచేసేవారు. ప్రతిరోజు కలిసి పనిచేయడం, ఒకరి ఆశయాలు ఒకరు పంచుకోవడంతో వారి మధ్య పరిచయం కాస్త గాఢమైన ప్రేమగా మారింది. ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. వయసులో అనామిక పెద్దదైనా ఆమె మనసును, బాధ్యతను ప్రేమించిన నీలేష్ తనే నా జీవిత భాగస్వామి అని నిర్ణయించుకున్నాడు. ఆ విషయాన్ని ఇరు కుటుంబాలకు చెప్పారు. సాధారణంగా ఇలాంటి ప్రేమ పెళ్లిళ్లకు అభ్యంతరాలు వ్యక్తమవుతాయి. కానీ లక్కీగా 2 కుటుంబాల పెద్దలు వీరి ప్రేమను అర్థం చేసుకుని పెళ్లికి పచ్చ జెండా ఊపారు. ఎంతో ఘనంగా నిశ్చితార్థం కూడా జరిగిపోయింది. ఎంగేజ్మెంట్ అయితే అయ్యింది, కానీ నీలేష్కు కొన్ని కలలు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి. మధ్యతరగతి అబ్బాయి కాబట్టి తొందరపడి పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాడు. వచ్చే ఏడాది అంటే 2027లో జీతం పెరుగుతుందని ఆశపడ్డాడు. అంతేకాదు, అనామికను పెళ్లి చేసుకొని అద్దె ఇంట్లోకి కాకుండా తానే స్వయంగా కష్టపడి ఒక కొత్త ఇల్లు కట్టుకొని ఆ సొంతింట్లోకి మహాలక్ష్మిలా అనామికను తీసుకెళ్లాలని ప్లాన్ చేసుకున్నాడు. కొత్త ఇల్లు పూర్తయ్యాకే పెళ్లి చేసుకుందామని అనామికతో చెప్పాడు. ఆ మాటకు అనామిక కూడా ఎంతో సంతోషంగా ఒప్పుకుంది. ఇద్దరు కలిసి రేపటి అందమైన భవిష్యత్తు కోసం 2027లో తాము కట్టబోయే ఆ గూడు కోసం ఎన్నో కలలు కన్నారు. కానీ ఆ కాలానికి వీరి కలలు నచ్చలేదో ఏమో, అంతలోనే ఊహించని విపత్తు ముంచుకొచ్చింది. నిన్న కూడా ఎప్పట్లాగే వారిద్దరూ ఆ కోచింగ్ సెంటర్లో విధుల్లో ఉన్నారు. విద్యార్థులకు పాఠాలు చెబుతూ తమ పనుల్లో మునిగిపోయారు. ఇంతలోనే ఆ బిల్డింగ్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. క్షణాల వ్యవధిలోనే ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ మంటలు అలుముకున్నాయి. లోపల ఉన్న వారంతా ప్రాణభయంతో అల్లాడిపోయారు. ప్రాణాలు కాపాడుకోవాలని నీలేష్, అనామిక తీవ్రంగా ప్రయత్నించారు. కానీ ఆ మంటల తీవ్రతకు, ఊపిరాడని దట్టమైన పొగకు ఆ గదిలోనే వారిద్దరు చిక్కుకుపోయారు. ఆ నిప్పుల కొలిమిలో నూరేళ్ల బంధం కావాల్సిన ఆ ఇద్దరి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. వారు కన్న కలలు, కట్టాలనుకున్న సొంతేటి ఆశలు అన్నీ ఆ మంటల్లో కాలి బూడిదయ్యాయి. పెళ్లి బాజాలు మోగాల్సిన ఆ ఇంట్లో ఇప్పుడు గుండెలు పగిలే రోదనలు మిగిలాయి. చేతికందిన కొడుకు, కోడలుగా రాబోతున్న అమ్మాయి ఇద్దరు శవాలుగా మారడంతో ఇరు కుటుంబాల సభ్యులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. పెళ్లిపీటలు ఎక్కించాల్సిన పిల్లలను ఇలా పాడే ఎక్కించాల్సి వస్తుందని ఊహించలేదు దేవుడా అంటూ తల్లిదండ్రులు గుండెలు బాదుకుంటున్న తీరు అక్కడున్న ప్రతి ఒక్కరిని ఏడిపించింది. భవనాల్లో కనీస అగ్నిమాపక భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి అనర్థాలు జరుగుతున్నాయని, అధికారుల నిర్లక్ష్యానికి ఈ ప్రేమ జంట బలైపోయిందని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఎక్కడైతే వారి ప్రేమ చిగురించిందో అక్కడే వారి ప్రాణాలు కూడా పోవడం అందరినీ కలిచివేస్తోంది.